75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనతో మాట్లాడడానికి బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కాంతిక్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా కొంతమంది కూడా రాజ్యాంగం అంటే ఏంది, దాంట్లో ఏముందనేది కూడా చాలామందికి తెలియదు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళందరికీ తెలియజేసే విధంగా బీజేపీ ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టింది? చాలా బాధాకరమైన విషయం. విశ్వపురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ఈ దేశం నడుస్తున్నది. ప్రపంచ దేశాలలో నరేంద్ర మోడీ గారు ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది, ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు నేను పరిపాలన సౌలభ్యం వల్లనే ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక తలమాణిక్యంగా మారింది అనే విషయాలు ఎన్నో సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పారు. కానీ మన సమాజంలో ఉన్న ఈ సామాజిక మాధ్యమాల వల్ల యువకులందరూ కూడా ఎంతసేపు సినిమా యాక్టర్ల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుంటారు. కానీ ఏ పుస్తకం అయితే ఈ దేశాన్ని నడిపిస్తున్నదో, ఏ పుస్తకం రాసించిన మహానుభావుడు వల్లనే ఈ దేశమంతా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నదో అనే విషయాన్ని సమాజం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. దానికోసమే భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగ దినోత్సవ ఉత్సవాలు ఒకరోజు చేస్తే సరిపోదు. ఒక వారోత్సవాల రూపంగా వారం రోజులలో కూడా ప్రతి వీధులలో కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడాలి, రాజ్యాంగ రచించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడాలి. అప్పుడే సమాజంలో అందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగం నిజమైన విలువల గురించి తెలుస్తుంది అని భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా భావిస్తున్నది. ఈ ఉత్సవాలు ఈరోజు ప్రారంభమైన రాబోయే 7 రోజుల వరకు కూడా ప్రతి నియోజకవర్గ స్థాయిలో, ప్రతి డివిజన్ స్థాయిలో కూడా ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈ బస్తీ బాట పేరుతోని బస్తీలలో ఈ రాజ్యాంగ స్ఫూర్తి చైతన్య యాత్ర పేరుతోని కార్యక్రమాలు నిర్వహించబోతున్నది. రాహుల్ గాంధీ కూడా, ప్రతిపక్ష నేత ఉన్న రాహుల్ గాంధీ కూడా కేవలం దాన్ని ఒక రాజకీయ కోసమే వాడుకుంటారు అనుకుంటున్నారు. మీరు పుస్తకం ఎక్కడ పోయినా కూడా ఇది రాజ్యాంగ పుస్తకం అని చెప్తున్నాడు, కానీ ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా ఏ పనులు చేస్తామని కూడా చెప్పట్లేదు. దౌర్భాగ్యమైన విషయము, రాహుల్ గాంధీ కాదు కాంగ్రెస్ పార్టీ నేతృత్వం అంతా కూడా ఎన్నో సందర్భాలలో నరేంద్ర మోడీ గారు నిజంగా రాజ్యాంగవాది, రాజ్యాంగ అనుకూలంగా పనిచేస్తున్న విషయము సమాజం గ్రహించింది. దౌర్భాగ్య విషయం ఏంటంటే, ఈ పుస్తకాన్ని ఏదైతే చేతితో పట్టుకుంటారో మరి ఆ పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయి ఆ రాహుల్ గాంధీకి తెలియదు, రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్ ఉన్నాయి రాహుల్ గాంధీకి తెలియదు. ఏ రోజన్నా సందర్భాలలో చట్టసభలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అడిగారు, నువ్వు ఏ పుస్తకం పట్టుకొని అయితే మాట్లాడుతున్నావు కదా, ఆ పుస్తకాన్ని ఇప్పినావా, ఆ పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలుసా? అసలు అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు సభాముఖంగా అడిగారు, నువ్వు ఏ పుస్తకంతో అయితే మాట్లాడుతున్నావు కదా, అట్లా ఎన్ని పేజీలు ఉన్నాయో చూసినావా అని అడిగితే కూడా సమాధానం లేని పరిస్థితి. కేవలము ఈ రోజు కాదు, దేశం స్వాతంత్రమైనప్పటి నుంచి కూడా డాక్టర్ అంబేద్కర్ని కేవలము కాంగ్రెస్ పార్టీ దళిత సమాజం ఒక మెప్పు పొందనికని వాడింది. కానీ దళిత సమాజంని ఏ రోజు కూడా వారిని వెంట పెట్టుకోవాలి, వారు అభివృద్ధి చేయించాలనే ఆలోచన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ దేశం స్వాతంత్రమైనప్పటి నుంచి కూడా అడుగడుగున కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని అవమానం చేసింది. అడుగడుగున కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవహేళన చేసింది. ఎప్పుడు కూడా రాజ్యాంగానికి నిజమైన గౌరవం ఎప్పుడు ఇవ్వలేదు. కేవలం 2014 తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేను ముఖ్యమంత్రి కాగలిగిన, ప్రధానమంత్రి కాగలిగిన అని సభాముఖంగా ప్రకటించిన మహానుభావుడు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన అధికారంలో వచ్చిన తర్వాతనే రాజ్యాంగం దినోత్సవం ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలి అని వారు విశ్వసించి ఈ 26 నవంబర్ని, అప్పుడు ఇంతకుముందు లా డే అని ఉంటుండే, లా డే అంటే సరిపోదు, అది రాజ్యాంగ దినోత్సవము. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లోకార్పణ జరిగింది అనే విషయం సమాజానికి తెలవాలనే మంచి ఆలోచనతో ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 26 నవంబర్ని రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా ప్రకటించడం జరిగింది. బీజేపీ అన్ని హక్కులను కూడా కాలరాసని చెప్పి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. అట్లాగే దళితులు కానీ బహుజనులకు కూడా బీజేపీ ప్రభుత్వం ఏం చేయట్లేదని కూడా చెప్తున్నారు. 2014 నుంచి మొదలుకొని 2025 వరకు ఈ రోజు వరకు చూసినట్టయితే 3 సార్లు అధికారంలో భారతీయ జనతా పార్టీ వచ్చింది అంటే అది దళిత సమాజము భారతీయ జనతా పార్టీ వెనుక ఉన్నది మాత్రం, అందుకే అధికారంలో రాగలిగింది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతో మంది ఎంపీలు అధికారంలోకి వచ్చారు, గెలిచిండ్రు. కానీ ఏ రోజు కూడా వాళ్ళకు మినిస్టర్ పదవిలే. ఒకటే మినిస్టర్ పదవి ఇస్తుండే, ఏంటంటే సామాజిక సంక్షేమ శాఖ. కానీ ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 మందికి ఫైనాన్స్ మినిస్టర్ మొదలుకొని ఫర్టిలైజర్ మినిస్టర్ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి దళిత సమాజం చెందిన వ్యక్తులనంది కూడా కేంద్ర మంత్రులు చేసిన దాఖలా ఉన్నది. దళిత సమాజం చెందిన వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన దాఖలాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నది. దళిత సమాజము అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే దళిత సమాజం ఒక సంక్షేమ నిమిత్తం కార్యక్రమాలు తీసుకుంటారు, పథకాలు తీసుకొచ్చారు కదా, అవన్నీ కూడా నిజంగా వారి ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయి అని కాంగ్రెస్ పార్టీ కూడా గ్రహించే ఈరోజు అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దవుతుంది, రాజ్యాంగం రద్దవుతుంది అని ఒక దుష్ప్రచారం చేస్తుంది. కానీ ఎందుకంటే దళిత సమాజం అంతా కూడా ఈరోజు అంతా కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తున్నది. దళిత సమాజం అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు వెనుక నడుస్తున్నది. కాబట్టి అన్ని చోట కూడా అధికారంలో రాగలిగిన దానివల్లనే మొన్న బీహార్లో కూడా అత్యధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ గెలవగలిగింది.